నీదేదన్నా మంచి డైలాగ్ చెప్తావా? నైట్ అంటే డ్రెస్ కాదురా, నైట్ అంటే మాడవాళ్ళం. సూపర్. నువ్వు ఇప్పుడు కోడలు అదే జూనియర్ ఎన్టీఆర్ పాట పెట్టింది, నేను దాని అత్తని, అందుకే సీనియర్ ఎన్టీఆర్ పాట పెట్టాను రా, రేవెట్టేస్తాను. సూపర్. ఈ ఆంటీ ఏంటిది? ఆంటీ అంటే కాన్సెప్ట్ నీకు కూడా నచ్చదా? ఎవరైనా ఆంటీ అంటే? అన్ని భాషల్లో నాకు నచ్చని ఒకే ఒక పదం ఆంటీ. ఆంటీ అని పిలిచే దమ్ము నాకు లేదు. ముందు నుంచి యాక్టింగ్ అలా ఏమైనా వచ్చా? ఇంట్లో నేర్చుకోవడం, మమ్మీ నేర్పించడం అలా ఏమైనా ఉందా? ఇంట్లో చేసేదే అక్కడ చేస్తే వచ్చేస్తుంది. న్యాచురల్ యాక్టర్ అన్నమాట నువ్వు. ఎవరి పేరు చెప్తే కోడళ్ళు కన్నీళ్లు కారుస్తారో, ఎవరు కన్నెర్ర చేస్తే చలికాలంలో కూడా చెమట పుడుతుందో ఆవిడే ఈవిడ. ఈవిడ్ని చూస్తే కోడలందరికీ హడల్, అత్తలందరికీ ఈవిడే రోల్ మోడల్. అత్తల మనసు కత్తుక్కుపోయిన ఐస్కాంతం, ఆవిడే మా ఆరాధ్య దైవం సూర్యకాంతం. సూపర్. సీరియల్ స్కిట్ కూడా చేశారు కదా మీరు? ఐపీఎల్ ది నువ్వే కదా చేసావు, రిమోట్ వచ్చేది వచ్చిందా మరి లాస్ట్? ఎందుకు అలా ఇలా కుట్టగలవు? అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకేదన్నా ఒక స్కిట్ చేసి చూపండి ఇద్దరు కలిసి. ఇద్దరికి ఒక స్కిట్ ఉంది, చేయండి. అన్నయ్య గారు ఎవరు అన్న పచ్చయే అపతి పేటే నా అపతియ అపతి పేటే కు అపతి కో అపతి కుత్ 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 అపతియే. అన్నయ్య గారు ఎవరు? అందరికీ నమస్కారం, నేను మీ వినీత. వెల్కమ్ టు శశి టీవీ. ఈ రోజు మనతో పాటు అయితే ఇద్దరు చిన్న చిన్న స్పెషల్ గెస్ట్లు అయితే ఉన్నారు. వాళ్ళు ప్రెసెంట్ డ్రామా జూనియర్ సీజన్ 8లో హల్చల్ చేస్తున్నారు వాళ్ళ స్కిట్లతో. సో వాళ్ళే లలిత్య, ఉష్ని అనమాట. వాళ్ళ ఎంటర్టైన్మెంట్ అయితే మామూలుగా ఉండదు, మనం చూస్తూనే ఉంటాం కదా. మరి ప్రస్తుతం వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఎంటర్టైన్ అవుదాం, వాళ్ళతో కొన్ని చిన్న చిన్న విషయాలు మాట్లాడితే తెలుసుకుందాం. హాయ్. హాయ్, ఎలా ఉన్నారు ఇద్దరు? బాగున్నా. నువ్వెలా ఉన్నావు? బాగున్నాం. నీ గౌన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అక్క. సో ఇప్పుడు మా వ్యూవర్స్ కి ఎవరికి ఇప్పుడు నీదంతా అంటే చూసి ఉంటారు కదా స్కిట్స్, సో నీదేదన్నా మంచి డైలాగ్ చెప్తావా? ఎవరు సార్ మీరు? కోడి నాన్ వెజ్ అయితే అది పెట్టే గుడ్డు వెజ్ అవుతుందా? ఎవరు సార్ మీరు? వెజ్ లో ఏదైనా చెప్పండి. సూపర్. నువ్వు ఇప్పుడు కోడలు అదే జూనియర్ ఎన్టీఆర్ పాట పెట్టింది, నేను దాని అత్తని, అందుకే సీనియర్ ఎన్టీఆర్ పాట పెట్టాను రా, రేవెట్టేస్తాను. సూపర్. గుర్తుంటాయా మీకు ఇలా డైలాగ్స్? నేర్పించిన తర్వాత సో ఫస్ట్ నీతో స్టార్ట్ చేద్దాం. నువ్వు ఏ స్కూల్లో చదువుతున్నావు? ఏ క్లాసు? ద కార్విన్ స్కూల్లో చదువుతున్నాను. సెకండ్కి వచ్చావు. నీకు ఎలా యాక్టింగ్ అంటే ఇష్టమా? చాలా. ఎప్పటి నుంచి ఇష్టం? ముందు వాళ్ళు పిలిచినప్పుడు, అమ్మ తీసుకెళ్ళినప్పుడు మెంటర్స్ చూసి అదంతా చాలా. ఓకే, అంటే నీకు ఎలా చేయాలి ఏమనిపించింది? మమ్మీ చెప్పారు యాక్టింగ్ చేయమని, చేసావా లేదా నీకు బాగా ఇంట్రెస్ట్ ఉండి ఏమైనా షోస్ అలా చూసేదానివా? ఫస్ట్ పిల్లక ముందు చూసేదాన్ని, మళ్ళీ పిలిచినప్పుడు వాళ్ళు డైలాగ్స్ పంపించినప్పుడు అమ్మ నేర్పిస్తూ ఉంటారు. ఓకే. ఫస్ట్ టైం స్కిట్ చేసినప్పుడు భయం వేసిందా? తడబడ్డావా? మొత్తం క్లియర్ గా చేసావా? ఫస్ట్ స్కిట్ ఏది నీది? ఫస్ట్ స్కిట్ ఆంటీదా? పుష్ప దాంట్లో ఒక డైలాగ్ చెప్తావా? దమ్ముంటే ఆంటీ అనరా సుధీర్, ఆంటీ అంటే వదిలేస్తే డ్రామా జూనియర్స్. అంటే మీరు అనండి, దమ్ముంటే అనండి, దమ్ముంటే ఆంటీ అనరా సుధీర్, ఆంటీ అంటే వదిలేస్తే డ్రామా జూనియర్స్. నైట్ అంటే డ్రెస్ కాదురా, నైట్ అంటే మాడవాళ్ళం. ఆల్ కెమెరాస్ ఫోకస్. ఆడదంటే అబల్ కాదురా, తబలా. సూపర్. ఈ ఆంటీ ఏంటిది? ఆంటీ అంటే కాన్సెప్ట్ నీకు కూడా నచ్చదా? ఎవరైనా ఆంటీ అంటే? అన్ని భాషల్లో నాకు నచ్చని ఒకే ఒక పదం ఆంటీ. నిన్నైతే ఎవరు అందుకని మీ మమ్మీని ఎవరైనా ఆంటీ అన్నారా ఎప్పుడైనా? ఆంటీ పక్కకు జరగండి, ఆంటీ ఏం కావాలి అన్నారా? అన్నారు. అప్పుడు నీకు ఎలా అనిపించింది? కోపం వచ్చిందా? అందుకే స్కిట్ చేసావా ఏంటి అక్కడ? కాదు. ఓకే. వాళ్ళు డైలాగ్. ఇంకా అక్కడ ఉన్న అందరితో ఎలా ఉంది నీకు? వాళ్ళతో బాండింగ్ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుందా? నీకెవరు కాంపిటీషన్ అనిపిస్తూ ఉంటుంది? నీకంటే బాగా చేస్తారని ఎవరు అనిపిస్తుంది నీకు? హుస్ని అక్క అనిపిస్తుంటుందా? ఓకే, సో నీ కాంపిటీషన్. మీరు చెప్పండి, ఏ స్కూల్, ఏ క్లాస్? టింపనీ స్కూల్ అక్క. 6th వచ్చా.
ఓకే. ఎలా యాక్టింగ్ ఇలా వెళ్ళాలి జూనియర్ లోకి, డ్రామా జూనియర్ లో వెళ్ళి యాక్టింగ్ చేయాలి ఎందుకు అనిపించింది? ఫస్ట్ మమ్మీ ఆడిషన్ ఇవ్వమంది, ఇచ్చా, అలా సెలెక్ట్ అయ్యా. అంటే సడన్ గా అవ్వరు కదా, ముందు నుంచి యాక్టింగ్ అలా ఏమైనా వచ్చా? ఇంట్లో నేర్చుకోవడం, మమ్మీ నేర్పించడం అలా ఏమైనా ఉందా? ఇంట్లో చేసేదే అక్కడ చేస్తే వచ్చేస్తుంది, అంతేనా? సో న్యాచురల్ యాక్టర్ అన్నమాట నువ్వు. అంటే ఇప్పుడు నీ ఏజ్ కి తగ్గట్టుగా కాకుండా నీ ఏజ్ కంటే కొంచెం పెద్ద ఏజ్ లో నువ్వు ఇప్పుడు అక్కడ చెయ్యాలి యాక్టింగ్. మరి పెద్ద ఏజ్ వాళ్ళని ఎలా చేయగలుగుతావు? వాళ్ళు నేర్పిస్తే చేస్తావు. సో నువ్వు ఎన్ని స్కిట్స్ చేసావు? ఏది బాగా ఇష్టం నీకు అందులో? 7 స్కిట్స్ చేసా. అందులో అన్ని ఇష్టమే, కానీ అత్త కోడలు చాలా ఇష్టం. దాంట్లో ఏదైనా చెప్తావా, చిన్నగా చేసి చూపిస్తావా? ఎవరి పేరు చెప్తే కోడళ్ళు కన్నీళ్లు కారుస్తారో, ఎవరు కన్నెర చేస్తే చలికాలంలో కూడా చెమట పుడుతుందో ఆవిడే ఈవిడ్ని చూస్తే కోడలందరికీ హడల్, అత్తలందరికీ ఈవిడే రోల్ మోడల్. అత్తల మనసు కత్తుక్కుపోయిన ఐస్కాంతం, ఆవిడే మా ఆరాధ్య దైవం సూర్యకాంతం. సూపర్. సీరియల్స్ కిట్ కూడా చేశారు కదా మీరు? నువ్వు చేసావు కదా సీరియల్స్ ది? ఐపీఎల్ ది నువ్వే కదా చేసావు. రిమోట్ వచ్చిందా మరి? లాస్ట్ కి రిమోట్ వచ్చిందా? ఎందుకు అలా ఇలా కుట్టగలవు? అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ నాకు రాలేదు, అలా ప్రాక్టీస్ చేసేస్తే వచ్చింది. సో ఇప్పుడు ఇలా మీరు టీవీలో కనిపిస్తారు కదా, మరి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ తో టీచర్స్ తో ఎలా ఉంటుంది? ఏం చెప్తారు వాళ్ళు? కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారా? ఏం చెప్పారు ఫస్ట్ టైం నువ్వు స్కిట్ చేసిన తర్వాత వెళ్ళాక స్కూల్ కి? ఫస్ట్ టైం you did very nicely, hope you continue this whole season. ఎవరు టీచర్స్ చెప్పారా? ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అవుతారు? బాగా చేసావు, వాళ్ళు నార్మల్ గానే రియాక్ట్ అవుతారు. నార్మల్ గానే అవుతారా? కుల్లేమో నువ్వు అంటే? నా ఫ్రెండ్స్, నా బెస్ట్ ఫ్రెండ్స్ మొత్తం చాలా బాగా రియాక్ట్ అయ్యారు. ఎలా ఫొటోస్ దిగుతారా? చెప్తారా అందరికి? చెప్తారు, కానీ ఫొటోస్ ఎప్పుడు దిగరు. ఓకే. మీ స్కూల్లో టీచర్స్ బాగా చేసావు, కీప్ ఇట్ అప్ అంటారు, అలా నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ అంత పెద్ద లేదు, ఫ్రెండ్స్ లో ఉష్ణ్యాక బాగా సపోర్ట్ చేస్తుంది. ఇంకా అంటే నీకు మంచి టీచర్స్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బాగా చేస్తున్నావనా? చూసారా వాళ్ళ ఎపిసోడ్స్? చూస్తారంట. మరి హోంవర్క్ చేయనప్పుడు నేను ఏమన్నా అంటారా? బిజీగా ఉండి ఎప్పుడైనా హోంవర్క్ చేయకుండా వెళ్తే ఏమి అనరు. ఓకే. సో ఎలా అసలు ఫస్ట్ ఎక్కువగా సపోర్ట్ చేసి నువ్వు యాక్టింగ్ లోకి వెళ్ళమని చెప్పింది ఎవరు? మదరా, ఫాదరా? ఇద్దరు. ఎక్కువ ఎవరు ఇష్టం నీకు? ఇద్దరు చాలా ఇష్టం. నీకు ఎక్కువ సపోర్ట్ చేసింది? ఇద్దరు. నీకు కూడా మరి ఎక్కువ ఎవరు ఇష్టం? ఇద్దరు. ఒక్కలే చెప్పాలి? ఒక్కలే చెప్పాలంటే ఇద్దరు. ఒక్కలే చెప్పాలంటే ఇద్దరు. ఓకే, నువ్వు చెప్పు. సో ఇప్పుడు అక్కడ జడ్జెస్ అందరూ ఉంటారు, రోజా గారు, అనిల్ గారు వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళతో బాండింగ్ ఎలా ఉంటుంది? వాళ్ళు నీకు ఎలా చేస్తారు? ఆఫ్ సెట్ లో అంటే షూట్ జరిగిన టైంలో ఎలా ఉంటారు మీరు? ఏంటి ఫొటోస్ దిగి అదంతా స్కిట్స్ చేస్తున్నావు బాగా, అదంతా నువ్వు బాగా చేస్తున్నావు, అలాగే చేయాలి అంటూ ఉంటారు. అనిల్ మామ అంటావా నువ్వు కూడా? అనిల్ సార్ అంటావు. అనిల్ సార్ నీకు బాగా చూసుకుంటారా? బాగా చెప్తూ ఉంటారా అన్ని? ఇలా చెయ్యి, ఇలా ఉండు అని అన్ని చెప్తూ ఉంటారా? ఇంకా రోజా మేడం కూడా బాగా చెప్తారు. ఇంకోటి జగపతి బాబు గారు కూడా నీకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. నేను అక్కడ చేయగలిగానంటే మెంటర్స్ వల్ల, మా అమ్మ వల్ల. ఓకే. సో వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. జగపతి బాబు గారు నీకు వచ్చి మెడలో వేసారు కదా, ఆంటీ అని పిలిచే దమ్ము నాకు లేదు. అప్పుడు ఏంటి నీ ఫీలింగ్? చాలా బాగా అనిపించింది. నేను ఇలాగే చేస్తే బాగుంటది అలా అనిపించింది. ఓకే. నీతో జడ్జెస్ ఎలా ఉంటారు? ఏం చెప్తారు? బాగా రిసీవ్ చేసుకుంటారు, అందరూ బాగానే ఉంటారు. రోజా మేడం, అనిల్ గారు. అనిల్ సార్ నన్ను హుష్ అని పిలుస్తారు. నిక్ నేమ్ పెట్టారా నీకు? ఓకే. సో నెక్స్ట్ ఏంటి? సినిమాల్లో ఏమైనా యాక్టింగ్ చేయడానికి అలా చూస్తున్నారా? ఎవరితో చేద్దాం అనుకుంటున్నావు? వెళ్తే ఏ హీరోతో ఉండాలి నీకు సీన్స్? మై ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారు. అండ్ సంక్రాంతికి వస్తున్న మూవీలో హీరో ఓకే వెంకటేష్. ఓకే. వాళ్ళతో చేస్తావా? ఇష్టం, వాళ్ళతో చేయాలని ఇష్టం. నువ్వు ఇలా మాట్లాడితే సరిగా ఆన్సర్స్ ఇవ్వట్లే, కానీ ఇంకేదన్నా ఒక స్కిట్ చేసి చూపండి ఇద్దరు కలిసి. ఇద్దరికి ఒక స్కిట్ ఉంది, చేయండి. అన్నయ్య గారు, అదే మా ఆయన టీవీ తాకట్టు పెట్టాడంట కదా,
పెట్టడానికి వచ్చావు చెల్లమ్మ? నేను తాకట్టు పెట్టడానికి రాలేదండి, మా ఆయన పెట్టిన టీవీ చూడడానికి వచ్చాను. ఏం సీరియల్ పెట్టాలి చెల్లమ్మ? అన్నయ్య గారు. ఎవరు? అదే నా కొడుకు టీవీ తాకట్టు పెట్టాడంట కదా. వచ్చావా చెల్లమ్మ? ఏ సీరియల్ పెట్టాలి? తలాంబరాలు. సరిపోయారు ఇద్దరు. నీకేమో తలంబరాలు, నీకేమో కనకాంబరాలు. మా ఐదారిది టీవీ చూడకపోతే ఉంటలేదేమో, అయినా రిమోట్ నీ చేతిలో ఉంది. ముసల్మాన్ కళ్ళే సరిగా కనపడవు, టీవీ చూడడానికి వచ్చింది. టీవీ కళ్ళు సరిగా కనిపించకపోతే ఏమే? ఇవ్వే 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 కాదు, నాకివ్వండి. మా మధ్యలో నువ్వేంట్రా పానకంలో పుడకలాగా? నీ పనిలా కాదే, ఇంటికి వస్తావు కదా చెప్తా. నువ్వు కూడా ఇంటికి వస్తావు కదా, నీ పని చెప్తా. ఈరోజు నువ్వు నేను తేలిపోవాలే. తేలిపోవాలే. పోవే టిప్పులాడి, పోవే వందేలాడి. చూడండి డైలాగ్ చెప్తుంటే ఎంత ఎనర్జీ ఉంది, ఎందుకు మాట్లాడుతుంటే అంత ఎనర్జీ లేదు. సడన్ గా ఇట్లా వచ్చేస్తుంది లోపలికి ఆ ఎనర్జీ కదా. స్కూల్కి వెళ్ళి చదువుకోవడం ఇష్టమా లేదా యాక్టింగ్ చేయడం ఇష్టమా? అన్ని ఇష్టం. ఎక్కువ కూడా అన్ని ఇష్టం. ఎలా అలా ఇష్టం ఉంటుంది? ఒకటే ఎక్కువ ఇష్టం ఉంటుంది ఎవరికైనా. నీకు స్కూల్కి వెళ్ళడం ఇష్టమా, యాక్టింగ్ చేయడం ఇష్టమా? స్కూల్ లేకపోతే బాగుండు, షూట్ ఉంటే బాగుండు అనిపిస్తుంటదా? కాదు, రెండు చేస్తే బాగుంటది. రెండు చేస్తే అనిపిస్తుందా? ఓకే, మీకు? నాకు కూడా రెండు. మొత్తం ప్లాన్డ్ గా చేస్తున్నారు ఇంటర్వ్యూ అయితే మొత్తానికి కదా. ఎస్ అంట. ఎస్ అంటే ముందే చెప్పారా ఇలా మాట్లాడాలి, ఇది చేయాలి, ఇద్దరు ఒకటే మాట్లాడుకోవాలనుకున్నారా? మరి ఎందుకు తను ఇది చెప్తే నువ్వు అది చెప్తున్నావు? నేను ముందు చెప్తున్నా, తను సెకండ్ చెప్తున్నా. తనే నిన్ను కాపీ కొడుతుందా? కాదు, ఇద్దరం అనుకోలేదు. ఓకే, నువ్వు మాట్లాడటం కంటే స్కిట్సే బాగా చేస్తున్నావు తెలుసా. నాకు స్కూల్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. యాక్టింగ్ కంటే? యాక్టింగ్ కూడా ఇష్టమే, కానీ స్కూల్కి వెళ్ళడం చాలా ఇష్టం. ఓకే, ఎప్పుడు ఇదేనా కంటిన్యూ చేస్తారా లేదా పెద్దగాక ఏమవుతారు అంటే ఏం చెప్తారు? పెద్దగా నువ్వు టీచర్ అవుతా. యాక్టర్ ఎవరు అవరా? డాక్టర్ కమ్ యాక్టర్. అంతేనా? శ్రీలీల లాగా? సింగర్, టీచర్. సింగర్, టీచరా, యాక్టర్ కూడా? ఎస్. మరి సింగింగ్ రావాలి కదా. వచ్చు. పాడు, పాట పాడు. నా చిట్టి చేతులు చెక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకన మేడితో సారీలు వాళ్ళు దున్నినానయ్యో. నా చిట్టి చేతులు చెక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకన మేడితో సారీలు వాళ్ళు దున్నినానయ్యో. నన్ను కన్నా వండ్లకు ఏడేళ్ళప్పుడు దూరమయ్యాను, దొరవారి ఎట్లా కొట్టం కాడికి చేరువయ్యాను, దొరవారి ఎట్లా కొట్టం కాడికి చేరువయ్యాను. 3 మూరల కర్రతో 30 ఏళ్లతో నేస్తం నాదయ్యో, 3 మూరల కర్రతో 30 ఏళ్లతో నేస్తం నాదయ్యో. దిక్కు దిక్కున ఉరకంగా లేలేత కాళ్ళకు గుచ్చెను ముల్లయ్యో, కాళ్ళకు గుచ్చెను ముల్లయ్యో. నా చిట్టి చేతులు చెక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకన మేడితో సారీలు వాళ్ళు దున్నినానయ్యో, దున్నినానయ్యో. వెలుగు చీకటి కమ్మినప్పుడే ఇంటికి పోతాను, మా అమ్మ అయ్యా రాకముందే నిదురపోతాను. వెలుగు చీకటి కమ్మినప్పుడే ఇంటికి పోతాను, మా అమ్మ అయ్యా రాకముందే నిద్రపోతాను. సుఖ గుక్కిన జాముకు ఎడ్లా కొట్టం సూరు కాడుంటా, సుఖ గుక్కిన జాముకు ఎడ్లా కొట్టం సూరు కాడుంటా. తల వెలుగులు వచ్చేటప్పుడు నీళ్ళ బావి కాడుంటా, నీళ్ళ బావి కాడుంటా. సూపర్. చప్పట్లు కొట్టింది, ఇంత బాగా పాడింది. నేను చిన్న ఉన్నప్పుడు విన్నా నీ పాట, నీకెలా వచ్చు? అంటే మా అమ్మ సార్ నేర్పించారు మా అమ్మకి, అమ్మ నాకు నేర్పించింది. అమ్మకి ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం. చాలా బాగా పాడావు తెలుసా. నేనే చిన్న ఉన్నప్పుడు విన్నా, అందుకే చెప్తున్నా నీకెలా వచ్చి ఈ పాట అని చెప్పి. నువ్వు కూడా పాడతావా? నాకు పాటలు రావు. పాటలు రావు. స్పోర్ట్స్ కూడా ఆడతావు బాగానే? ఏమేమి గేమ్స్ ఇష్టం? బాస్కెట్ బాల్, త్రో బాల్, ఈ రెండు అంటే చాలా ఇష్టం. ఓకే, నీకు? నాకు స్పోర్ట్స్ ఆడడం అంటే చాలా ఇష్టం. అంటే రన్నింగ్ రేస్, అప్ అండ్ డౌన్ ఇష్టం. బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారా నీకు? ఎవరు? నాకు
ఉష్ని, నిహాల్, హారిక. ఓకే 3 మెంబర్సా? నీ ఏజా నీకంటే పెద్దగా? నాకంటే పెద్ద. నీకంటే పెద్ద. నీ ఏజ్ లో లేరా ఎవరు? స్కూల్లో ఉన్నారు. స్కూల్లో ఉన్నారు. ఏం పేరు? మనశ్విని, యశిక, యతిక. వాళ్ళందరూ చూస్తూ ఉంటారా నీ ప్రోగ్రామ్స్ అన్ని? చూస్తారు ఖాళీగా ఉన్నారు. నార్మల్ గా నువ్వు ఉన్నావని చూడరు, ఏదో ఖాళీగా ఉంటే టైం పాస్ కి చూస్తారు. ఎస్. చూస్తే ఉష్ని అక్క బాగా చూస్తుంది. ఎందుకు ప్రతిసారి ఉష్ని అక్క అని పేరు తీస్తున్నావు? ఎందుకంటే తను ఎక్కడుంది తను? చూపి. పక్కనే ఉందని అన్నిసార్లు చెప్తున్నావు కదా. అవును అవును అవును. ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది ఇంటర్వ్యూలో కూర్చొని కాబట్టి నువ్వు అన్ని తన పేరే చెప్తున్నావు. బెస్ట్ ఫ్రెండ్ కూడా తను, అన్ని తనే. అక్క కాదు, నా బెస్ట్ ఫ్రెండ్ లాలిత్య. చూసావా, నీ పేరు కూడా చెప్పలేదు. నీ పేరు చెప్పలేదు. మీరు అడగలేదు. నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? డ్రామా జూనియర్స్ లో లాలిత్య, హారిక, హరీష్, నిహాలన్య. బెస్ట్ ఫ్రెండ్స్ ఇంతమంది ఉంటారా? అంతే. వాళ్ళందరూ ఫ్రెండ్స్ కదా. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. ఫ్రెండ్స్ లైక్ ఫ్యాన్. ఓ, ఇంకా స్కూల్లో రేష్మ, చైత్ర, జాస్మిన్ అన్నారు. నెక్స్ట్ షూట్ ఎప్పుడు ఉంది మళ్ళీ? తెలీదు. ఇప్పుడు ఎప్పుడు చేశారు లాస్ట్ షూట్? నైట్ చేశారా? ఓ, అది అప్కమింగ్ ఇంకా అది మళ్ళీ వస్తుందేమో. ఓకే, చాలా మంది హీరోలు కూడా వస్తూ ఉంటారు కదా, లైక్ సినిమా టీం వాళ్ళు అందరు కూడా. నీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏమొచ్చింది? ఏ టీం నుంచి వచ్చింది? నేను చేసేటప్పుడు అంటే ఏ గెస్ట్ రాలే. నువ్వు చెప్పు. ఆంటీ స్కిట్ కి జగపత్ బాబు, ఆమెని వచ్చారు. ఓకే, చెప్పారు అని రోషన్ కథలు చెప్పారు అన్ని, అదే గుర్తుందా? ఆ స్టెప్ వచ్చా? కథలెన్నో చెప్పారు అన్న స్టెప్ వేస్తారు కదా. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. సో ఇప్పుడు ఏంటి మరి? ఇప్పుడు వెళ్ళిపోతున్నారా ఇంకా వైజాగ్ కి? వెళ్ళి మళ్ళీ నార్మల్ స్కూల్ లైఫ్ అంతా? ఓకే. సో మిమ్మల్ని ఫ్యాన్స్ లాగా చూసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒక్కొక్కరు ఒక్కొక్క మెసేజ్ ఇవ్వాలి. మిమ్మల్ని ఎందుకు చూడాలి, ఏంటి, నెక్స్ట్ మీరు ఎలా రాబోతున్నారు? నేను ఫన్ చేస్తే మీరు చూడాలి. మీరు ఇంకా చాలా నవ్వుతారు మా స్కిట్స్ చూసి. సో ప్లీజ్ డూ వాచ్ మై స్కిట్స్ అండ్ సపోర్ట్ మీ. ఓకే, నువ్వు చెప్పు. మా స్కిట్స్ చూసి మీరు నవ్వాలి చాలా. మేము బాగా చేస్తే మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి, లేకపోతే వద్దా? బాగా చేస్తేనే కదా సపోర్ట్ చేస్తారు. అబ్బా, చాలా క్లారిటీగా ఉన్నావు నువ్వు, తెలుసా? ప్లీజ్ సపోర్ట్ మీ. శాంతాబాయ్ డిపిన్ డిపి. నమస్తే మేడం. నమస్తే సార్, నా పేరు శాంతాబాయ్ డిపిన్ డిపి. నువ్వు పని మనిషివేనా? కాదు, పని వచ్చిన మనిషి. అన్ని పనులు వచ్చా? మీరేం చెప్పినా చేస్తా. మీరు ఇంట్లో ఉంటే ఇంటి పని చేస్తా, మీరు ఊరు వెళ్తే ఇంటి పైన కన్నేస్తా, మీ ఇంటి చుట్టాలు వస్తే నా వంటలతో పిచ్చెక్కిస్తా, ముఖ్యంగా నా పనితనంతో మిమ్మల్ని బిత్తరిపోయేలా చేస్తా. మీ పేరు నాకెందుకు తెలియదు మేడం. మీ పేరు కాజులు, ఊరు ఒంగోలు, మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, మీకు నెలకు శాలరీ 80,000. మీకు ఇష్టమైనది ఆన్లైన్లో షాపింగు. మీ ఆయన ఇంట్లో లేనప్పుడు మీ అమ్మ కాల్ చేసి ఆయన మీద స్టాడీలు చెప్తా ఉంటారు. మీకు మీ ఆయన మీద విపరీతమైన అనుమానం, అందుకే పేకే కొంచెం నుంచి మెసేజ్లు ఎట్టి చెక్ చేస్తా ఉంటారు. భలే వాళ్ళు మేడం. మీ పక్క ఫ్లాట్లో పనిచేసేది కూడా నేనే. మీ ఆయన పేరు సుభాష్, అసలు పేరు నల్ల చీకటి సుబ్బారావు. ఆ పేరు వల్ల ఇంటర్లో మార్కులు తగ్గాయని ఆ పేరు తీసేసి పేరెట్టేసుకున్నాడు. ఈ మధ్యన ఆర్సీబీ గెలదని 1,00,000 రూపాయలు పెట్టి డబ్బులు పోగొట్టుకున్నాడు. మీకు చెప్తే ఎక్కడ సీత కొట్టేస్తారో అని ఫ్రెండ్ హాస్పిటల్లో ఉన్నాడని అబద్ధం చెప్పేశాడు. ఏరా, ఆర్సీబీ గెలవదని 1,00,000 రూపాయలు పెట్టేస్తావా? పోరా, ఫైటింగ్ అయిపోయింది చెప్పు. శాంతాబాయ్ డిపి డిపి. భలే వాళ్ళు బాబు గారు. మీ వెనకంట్లో కాదండి, మా అక్క కూతురు చేస్తుంది. ఈ అపార్ట్మెంట్కి మీరు కొత్త కానీ నేను కాదు. ఈ అపార్ట్మెంట్లో ఎవరు ఉంటారు, ఏం చేస్తారు, వాళ్ళ కష్టాలేంటి, ఇష్టాలేంటి అన్నీ తెలుస్తాయి. మాకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉందండో, దాంట్లో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటా ఉంటాం. అది సర్లే కానీ మీకు ఏం పని చేసి పెట్టాలి? బట్టలు ఉతకాలంటే ఒక రేటు, వంట కూడా చేయాలంటే ఇంకో రేటు. ముఖ్యంగా బయట విషయాలు ఇక్కడ చెప్పడానికి, ఇక్కడ విషయాలు బయట చెప్పుకుంటూ ఉండడానికి ఒక రేటు. ఒక్క నిమిషం, అగ్రిమెంట్ మీద సంతకం పెట్టండి. ఓ నాకా, ఇండియను, ఇటాలియను, చైనీస్ అబ్బా చాలానే వచ్చు. సారీ మేడం, నేను సాటర్డే నాన్ వెజ్ తిన్ను. ఎవరు సార్ మీరు? కోడి నాన్ వెజ్ అయితే అది పెట్టే గుడ్డు వెజ్ అవుతుందా?
ఎవరు సార్ మీరు? వెజ్లో ఏదైనా చెప్పండి. సరే వెజిటేబుల్ బిర్యానీ అయినా చేసి పెట్టు. సారీ మేడం, డాక్టర్ నన్ను మసాలా తినొద్దన్నారు. సరే బెండకాయ పులుసు అయినా చెయ్యి. సారీ సార్, మా ఆయనకి బెండకాయ పులుసు అంటే ఇష్టం లేదు. మీ ఆయనకి నచ్చకపోతే మాకు వండి పెట్టడానికి ఏమి? అలా అంటారేంటి సార్? ఇక్కడ వండిన వంట ఒక 3 బాక్సులు మా ఆయనకి మా పిల్లలకి తీసుకెళ్ళొద్దు. నాకు అల్సర్ ఉంది, మా ఆయనకి బీపీ, ఆయనకి తగ్గట్టు వండాలి కదా. బాగుందమ్మా, నువ్వు పని చేస్తున్నావు, మేము పని చేయడానికి వచ్చామో అర్థం కావట్లేదు. ఫోన్ కాల్. హలో ఎస్ఐ గారు, మట్ట చేసిన భర్త కాదండి అత్త. అవును ఎస్ఐ గారు, వాళ్ళ కొడుకు అమ్మకు 500 చేతి తెచ్చి వాళ్ళ భార్యకు 5000 చేతి తెచ్చాడంట. కోపంతో చంపేసింది. ఎస్ఐ గారు, ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంటే కాల్ చేస్తా. అండర్ కవర్ కరిపాక ఈ ఊర్లో ఎక్కడేం జరిగినా ముందు మా పని మనుషులకే తెలుస్తుంది. అంతేకాదు సుధీర్కి పెళ్ళయి 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు ఉన్నారా? మేము నమ్మరు కదూ? నమ్మరు కదూ? కావాలంటే చూడండి. ఇక చాలు, తిరగండి. అంతేకాదు రోజా గారు అంత అందంగా ఎందుకుంటారో తెలుసా? నెల ట్రక్కుల్లో నుంచి మేకప్ కిట్లు వస్తా ఉంటాయి. నీకెలా తెలుసు? వాళ్ళ ఇంట్లో పనిచేసేది మా పిన్ని కూతురే. మేడం, మా పిన్ని కూతురుని అడిగానని చెప్పండి. అనిల్ గారు భార్యాభర్తల గురించి కథలు ఎలా తీస్తారో తెలుసా? మేము అపార్ట్మెంట్లో జరిగే మొగుడు పిల్లల గొడవలన్నీ ఆయనకి చెప్తే ఆయన సినిమా తీసేస్తారు. నమస్తే అన్న, ఈ నెల కొందాం అనుకున్నాం. 70 లక్షలు 5 లక్షలు తగ్గాయి. ఈ నెల మాకు మా ఆయనకి 2కి డబ్బులు వస్తాయి. అప్పుడు కొనేద్దాం. ఏంటి సంతా కొనేది? ఏం లేదు మేడం, తక్కువ రేటుకి 70 లక్షలు ఫ్లాట్ అవుతుంది, కొనేద్దామని. అంతా ఎందుకు? నువ్వు ఎంత సంపాదిస్తున్నావు? ఎంత అండి? మీరు ఒక 20,000 ఇస్తున్నారా? ఇంకా 15 ఇళ్లలో పనిచేస్తాను. మొత్తం కలిపి 3 లక్షలు అయ్యాయి. మా ఆయన కూడా ఇంచుమించు అంతే. ఏరా గోపిగా, ఏంట్రా చుట్ట వాసన వస్తుందంటే సపాటా జ్యూస్ తాగొచ్చానన్నావు కదరా సొనక. విషం చిమ్మే విషనాగు వీడు. సీతారాముడు వంశవృక్షం. బ్రహ్మకుమారుడు మరచి, మరచి కుమారుడు కశ్యాపుడు, కశ్యాపుడు కుమారుడు సూర్యుడు, సూర్యుడు కుమారుడు మనువు, మనువు కుమారుడు ఇక్ష్వాకువు, ఇక్ష్వాకు కుమారుడు కుక్షి, కుక్షి కుమారుడు కుక్షి, కుక్షి కుమారుడు బాణుడు, బాణుడు కుమారుడు అనర్యుడు, అనర్యుడు కుమారుడు పృథువు, పృథువు కుమారుడు త్రిశంకుడు, త్రిశంకుడి కుమారుడు దుమ్దుమారుడు, దుమ్దుమారుడి కుమారుడు మాందాత, మాందాత కుమారుడు సుసంధి, సుసంధి కుమారుడు ధ్రువసంధి, ధ్రువసంధి కుమారుడు భరతుడు, భరతుడి కుమారుడు అసితుడు, అసితుడి కుమారుడు సగరుడు, సగరుడి కుమారుడు అసమంజసుడు, అసమంజసుడు కుమారుడు అంశుమంతుడు, అంశుమంతుడి కుమారుడు దిలీపుడు, దిలీపుడు కుమారుడు భగీరథుడు, భగీరథుడి కుమారుడు కకుత్సుడు, కకుత్సుడి కుమారుడు రఘువు, రఘు కుమారుడు ప్రవృద్ధుడు, ప్రవృద్ధుడి కుమారుడు శంకనుడు, శంకనుడి కుమారుడు సుదర్శనుడు, సుదర్శనుడి కుమారుడు అగ్నివన్నుడు, అగ్నివన్నుడు కుమారుడు శీఘ్రవేదుడు, శీఘ్రవేదుడి కుమారుడు మరువు, మరువు కుమారుడు ప్రశిష్యకుడు, ప్రశిష్యకుడు కుమారుడు అంబలీసుడు, అంబలీసుడు కుమారుడు నహూషుడు, నహూషుడు కుమారుడు నాభాగుడు, యయాతి, యయాతి కుమారుడు నాభాగుడు, నాభాగుడు కుమారుడు అజుడు, అజుడు కుమారుడు దశరథుడు, దశరథుడు కుమారుడు రాముడు, రాముడు కుమారుడు లవకుశ. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి మహేశ్వర, దీపేన సారిదేశ్వరం, సూర్య దీపం నమోస్తుతే, శుభం భవతు కళ్యాణి ఆరోగ్యం ధన సంపదం, మమ శత్రు వినాశాయ సూర్య దీపం నమోస్తుతే. పిల్లగా వెంకటేశు చూడకపోతుంటవో కానకమోతుంటవో, నా పిల్లగా వెంకటేశు చూడకపోతుంటవో కానకమోతుంటవో. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణాయ నమః. శ్రీమద్ భగవద్గీత అత ప్రథమోధ్యాయః. అర్జున విషాద యోగః. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః. మామకాః పాండవాచైవ హిమకూర్వత సంజయ. సంజయ ఉవాచ మామకాః దృష్ట్వా తు పాండవానీకం యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య
రాజావచనమబ్రవీత్ పశ్యైతాం పాండుపుత్రానాం ఆచార్యా మహతీం చము యూడాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతాః అత్ర సూరామయే శ్వాస భీమార్జున సమాయుధి యుధానో విరాటస్య ద్రుపదస్య మహారథః దృష్టకేతుక్షేకితానః కాశీరాజస్య వీర్యవాన్ పురుజిత్ కుందిభోజస్య శైబ్యస్య నరపుంగవః.